నమస్తే మామ, అందరికి గుడ్ మార్నింగ్. నేను ఈ రోజు నుంచి డైలీ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామా. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు 5:30కి లేచి స్నానం చేసినామా, ఎందుకంటే నాకు తిరుమలగిరి నుంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ ఉండే. సరే అని చెప్పి కిందికి వచ్చేసి కార్ స్టార్ట్ చేసినామా. ఈరోజు ఫస్ట్ లాగ్ కాబట్టి పోచమ్మ తల్లికి మొక్కేసి కార్ స్టార్ట్ చేసిన. నేను ఉండేది గుళ్ళ పోచంపల్లి మా కొంపెల్లో సిఎన్జి బంక్ ఉంటుంది. బంక్లో పోయిన 2 పాయింట్లు తక్కువ ఉండే, సిఎన్జి కొట్టించుకున్నా. 150 రూపాయలు ఎక్కింది. నేను బంకుల నుంచి బయటకు వెళ్తున్నా, మా బామ్మర్గా లోపలికి వచ్చిండు. ఫస్ట్ లాగ్ కాబట్టి మనం వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోయినాము. తిరుమలగిరికి వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ కాల్ చేస్తే 10 మినిట్స్ ఆగన్నాడు. కస్టమర్ 6:50కి రమ్మన్నాడు. నేను 6:30కి వెళ్ళిపోయినా. ఎప్పటికైనా డ్రైవర్స్ కి కావాల్సింది టైం మెయింటెనెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. మాకు గుర్తుపెట్టుకోండి. కస్టమర్ వచ్చేసిండు, కస్టమర్ పికప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ జేబీఎస్ నుంచి వయా ట్యాంక్ బండ్ నుంచి లగ్డికాపు నుంచి బంజారా హిల్స్, పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎక్కేసి నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. కస్టమర్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిన టిఫిన్ చేయని ఒక 50 రూపీస్ ఇచ్చిండు. అదే 50 తీసుకొని వచ్చి కిందికి వచ్చి కార్ పార్కింగ్ చేసిన. ఇడ్లీ తినేసిన తర్వాత చేంజ్ ఉండి ఒక మంచి చాక్లెట్ తీసుకొని కార్ లో కూర్చున్నాము. మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఫుల్ డే బుకింగ్ ఉండే. కస్టమర్ ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేసి అరైవల్స్ వచ్చాయి అన్నాడు. కస్టమర్ కొత్త అరైవల్స్ వచ్చాయి అంటే సర్వీల్స్ లో మన క్యాబ్స్ అలో ఉండే సార్ అంటే సరే అని చెప్పి నేను అక్కడ కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయినా. పోయేసరికి కస్టమర్ పిల్లర్ నెంబర్ 7 దగ్గర ఉన్నాడు. కస్టమర్ కింది తీసుకుని వచ్చిన కార్లు ఎక్కించుకొని డైరెక్ట్ పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎక్కి అమీర్పేటకి వచ్చేసినాము. అమీర్పేటలో కస్టమర్కి ఒక 2 hours మీటింగ్ ఉంది అన్నాడు. సరే అని చెప్పిన. మీటింగ్ అయిపోయిన తర్వాత మన హిమాయత్ నగర్ లో కేఫ్ బహార్ ఉంది కదా, అందులోకి పోయి ఒక స్టార్టర్స్ తర్వాత మటన్ బిర్యానీ తిన్న తర్వాత లాస్ట్ కి డబుల్ కమిట్ తినేసి మళ్ళా బేగంపేటకి కంట్రీ క్లబ్ లోకి వచ్చినాము. 5:30కి డ్రాప్ చేసిన, మళ్ళా 10:30కి పికప్ చేసుకున్నా. ఆ నుంచి హోటల్ వివంతల కస్టమర్ డ్రాప్ చేసినాము. ఇంకొక కస్టమర్ ఏమో కేబీహెచ్ లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాము. ఈ రోజుకి బ్లాగ్ ఇంతే. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. రైట్ మామా, ఉంటా, బాయ్.